అంటే కమింగ్ టు తెలంగాణ. సో ఇప్పుడు చూస్తే అంటే వాళ్ళు ఏదైతే ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో, సో అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఫోకస్ పెడుతున్నారు. అంటే అవినీతి జరిగింది, ఒక దీని మీద పలానా దాంట్లో అవినీతి జరిగింది, కాళేశ్వరం కానివ్వండి ఇలాంటి ప్రాజెక్టులు. సో అట్లాంటి అంటే రైతు బంధు ఒకటి, రైతు బంధులో కూడా చాలా మిస్యూజ్ జరిగింది. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళకి కేసీఆర్ కానీ వాళ్ళ కుటుంబానికి కానీ వీళ్ళు ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉందా, నెగిటివ్ సైడ్ అనేది అనిపిస్తూ ఉందా మీకు? 100%. కాంగ్రెస్కి ఇది ఒకటే హోప్. ఓకే, తెలంగాణ ఒకటే హోప్. సో డెఫినెట్గా సౌత్ సౌత్ అంటే ఇప్పుడు కర్ణాటక ఉంది, బట్ అయినా కూడా అంటే కర్ణాటక యొక్క ఫార్ములాని ఇక్కడ ఉపయోగించి శివకుమార్ అతని యొక్క స్ట్రాటజీ వేరు, డీకే శివకుమార్ ఆయనది వేరు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈజ్ దేర్. ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఓకే ఇక్కడ వెంజన్స్ ఉంటుంది. అధపదాలను నొక్కేస్తారు దొరలని. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు. ఓకే, సో మరి అంతా హ్యూమిలియేట్ చేశారు కదా, అందరికీ ఉంటుంది. అవును, ఎవరి టైం వాళ్ళదండి. అంచేత ప్లస్ వాళ్ళు చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి పేరు మీద ఒక పెద్ద డ్యామ్ కడితే కాటన్ ద్వారా 150 సంవత్సరాల క్రితం కడితే 100 సంవత్సరాల క్రితం అది ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉంటే ఇది కట్టి 2-3 నెలల్లోనే ఇది అయిపోతుంది. అంటే ఇంకా అందుకంటే బయట ఒకటి చాలు అసలు వాళ్ళ వల్ల తెర మీద రాకుండా ఉండడానికి. నువ్వు 6 ఎన్నికల్లో ప్రభావం చూపించింది అని చాలా ఇది చూపించారు. చాలా మనిషి అందరికి ఇక్కడ వీళ్ళు అందరూ అర్బన్లో ఏంటంటే దే టేక్ ఎవ్రీథింగ్ ఈజీ. డెవలప్ చేసాడు, ఏదో కాంట్రాక్ట్లో పోయింది, అదేదో కాంట్రాక్టర్ పొరపాటు కాదు, వీళ్ళ పొరపాటు కాదు అని సర్దుకుపోయే తత్వం అర్బన్లో ఉంటుంది, పల్లెటూరులో ఉండదు. వాళ్ళకి సంబంధించిన వీళ్ళు సంబంధించిన గొడవ పవర్, వీళ్ళు ఫ్రీ పవర్కి వెళ్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా అసలు ఎక్కడికి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి. ఇంకొక డిప్యూటీ సీఎం కూడా పెడుతున్నాడు, అందరినీ సాటిస్ఫై చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, సో అన్షేకబుల్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు అనుకోవచ్చా? అంటే అసలు ఎలా మాట్లాడుతూ సోషల్ మీడియాలో వినండి, మనం వినలేము, అంత అలా తిడతాడు. ఇప్పుడు ఇంకా సంస్కారం వంతుడు అయిపోయాడు. అదే అంటే సీఎం అయిన తర్వాత. అంతకుముందు అయితే ఇక సన్నాసి గిన్నాసి అని తిట్టుకోడు. అంచేత అటువంటి ఊరుకుంటాడా? అసలు ఊరుకోడు. మొత్తం అన్ని బయటకు వస్తాయి. నేను మొన్న ఒక ఆఫీసర్ నేస్తారు చూసారా? అవును, తెరా డిపార్ట్మెంట్ ఏదో శివబాలకృష్ణ 100 కోట్లు దొరికాడు. ఎవరిని వదలరు, వాళ్ళ ద్వారా వాళ్ళని పట్టుకుంటారు. వీడికి ఒక 10% వస్తేనే 100 కోట్లు ఉంటే 20% వచ్చే వాళ్ళు ఇంకెంత ఉండాలి? వీళ్ళు ఇది స్టార్టింగ్ ఇది. ఓకే, ఈ విల్ నాట్ కీప్ క్వైట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అగైన్ ఫర్ కేసీఆర్ టు కమ్ బ్యాక్. రాలేడు, కేటీఆర్ కూడా రాలేడు పడిపోయి, ఎందుకంటే కాంగ్రెస్ విల్ గో స్ట్రాంగ్. అదే అంటే కేటీఆర్ కూడా మీరు చూస్తే ఆయన కూడా రెగ్యులర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినటువంటి 2 నెలల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అవును, ఇంకా టైం ఇవ్వకుండా మొన్న 1 మంత్ కూడా అవ్వలేదు, వాళ్ళు ఈలోగానే చెప్తూ అది చేయలేదు ఇది చేయలేదంటే చాలా హాస్యాస్పదం. నీ ఉక్రోషం కనపడిపోతుంది, నీ ఎస్వి కనపడిపోతుంది. ఓకే, అది మళ్ళాంటి ఇంటర్వ్యూ చూసినా మారాలి. స్టాప్ పాయింటింగ్ ఎట్ కాంగ్రెస్ రైట్ నౌ. దే మేడ్ ఇట్. ఎక్కువ మెజారిటీ కాకపోయినా దే మేడ్ ఇట్. మిమ్మల్ని ఇంటికి పంపించాడు కదా. ఒక పక్క ఒక్కొక్క అతను హరీష్ రావు మాట్లాడు, అతను అసలు మీనింగ్ లెస్. అది అతను ఇంకా మీనింగ్ లెస్. ముగ్గురు ఇదే టార్గెట్. ఓకే, కేసీఆర్ కాకుండా కేటీఆర్ ద్రోపక్కన ఎప్పుడు చాలా నవ్వులాట్లుగా ఉంటుంది. వీళ్ళు ఉడికిపోతనంతో మాట్లాడుతున్నారా, వీళ్ళకి తట్టుకోలేక అన్నట్టు తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నెవర్ ఎక్స్పెక్ట్ అన్నట్టుగా జరిగింది అనుకో. అంటే కేటీఆర్ ఎక్స్పెక్టెడ్. గొడవపడ్డారు ఇంట్లోనూ, నేను చెప్పినట్టు చేయలేదు, నువ్వు చెప్పినట్టు చేయలేదు, చేసి ఉంటే బాగుండని. ఇట్లన్నీ కారణం చెల్లె. అంటే మీరు అది టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అని పేరు మార్చడం కూడా కొంచెం నెగిటివ్. చాలా కొంచెం కాదు, చాలా. తెలంగాణ పేరు పోయింది కదా. తెలంగాణ పేరు మీద నువ్వు గెలిచి తెలంగాణ నిన్ను చేసి నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి దురాస్తోటి ఆ పేరు పెట్టబెట్టి
అది అందరికి అర్థమైపోయింది. అది ఒక 20% ఓట్లు పోయినాయి, కాళేశ్వరం ఒక 10% పోయినాయి. ఓకే, కాంగ్రెస్కి ప్లస్ అయిపోయింది. రూరల్లో కాంగ్రెస్ బ్రహ్మాండ ప్లస్ ఏమో కాంగ్రెస్ ఇచ్చింది స్టేటస్లో సెపరేషన్ అని చెప్పేసి బాగా పట్టుకొస్తారు అదే ప్రజలను. అంటే ఏదైతే తెలంగాణ ఉద్యమం దాన్ని పట్టుకొని రూరల్లో దానికి బాగా ఓట్లు రావడానికి కారణమైనటువంటి ఆ తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పెట్టేసి మీరు అన్నట్టు భారత రాష్ట్ర సమితిని మార్చడం కూడా 20% పోయింది వరకు ఓటింగ్. సో ఆ ఓటు అంతా కూడా మన స్టేట్ యొక్క ఇది పోగొట్టేసేటని వచ్చేసింది కదా, వచ్చేసి సొంత కుటుంబం పాలన అయిపోయింది. అదొకటి బాగా వచ్చేసిందండి. ఓకే, అదొకటి బాగా వచ్చింది. తను వచ్చి లిక్కర్ స్కామ్లో ఉండడం, అది కారణమే అమ్మాయి. బ్యాడ్ నేమ్ రావడానికి కారణమే వీళ్ళ బీజేపీతో కలిసిపోయారు. బయట కొన్ని చోట్ల తిట్టుకున్నా కూడా ఇది అండర్స్టాండింగ్, నీ ఎంపీలు నాకు ఇవ్వాలి అని వాళ్ళు లాక్ చేశారు. ఓకే, మీకు అర్థమైనప్పుడు అండర్స్టాండింగ్ ఇంకా ఉంది, లేకపోతే ఆవిడ లోపలికి వెళ్ళిపోద్ది. ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాగా. అదే అంటే అప్పుడు బాగా అది వచ్చింది, బయటకు వచ్చింది, మళ్ళీ అంతలోనే సర్దుమణిగిపోయినట్టు అయిపోయింది అండర్స్టాండింగ్ ఇష్యూ. ఆయనకి మోడీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అగైన్ బై హుక్ ఆర్ కుక్ అంటారు ఇంగ్లీష్లో. సో జగన్ అలా పెట్టారు. హూ నోస్ విత్ పవన్ కళ్యాణ్ కాపూస్ అలయన్స్ విత్ కమ్మాస్ చంద్రబాబు నాయుడు అని వాళ్ళతో కూడా పెట్టుకున్నాడు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి వచ్చేసి ఇలా కూర్చోబెట్టుకోలేదు, కానీ చంద్రబాబు నాయుడు కౌంటర్ ఫైల్ కూడా ఉంటుంది కదా పవన్ కళ్యాణ్, అతను సర్దుతున్నారు. ఈరోజు కూడా నిన్న కూడా జరిగింది అది. ఓకే, ఢిల్లీలో నాకున్న రిపోర్టింగ్ ప్రకారంగా ఈవెన్ స్టిల్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే, సో అంచేత అందరినీ పెట్టుకున్నారు. ఏదో విధంగా ఒక 10 సీట్లు కావాలండి, వాళ్ళకే 10 సీట్లు వచ్చేస్తాయి తెలంగాణ అంటే వస్తే రావచ్చు, అదే ఆంధ్రాలో రావు కదా. కాకపోతే ఇప్పుడు ఏదైతే రామ మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిందో అది మళ్ళీ బీజేపీకి ఒక బలమైన ఆయుధంలాగా మారింది. ఓటు బ్యాంకు మళ్ళీ చేజారిపోకుండా ఇంకా కావాలంటే ఇంకా కొంత ఎక్స్ట్రాగా యాడ్ అయింది అనే మాట కూడా వినిపిస్తూ ఉంది. బాగా ఎక్స్ట్రాగా యాడ్ అవుట్ ఉంది. ప్రపంచం అంతా కూడా హిందుస్థాన్ అన్నారు ఫైనల్ గా. రామ్ ఇండియా, నేను ఏదో ఫేస్బుక్లో పెట్టాను, సోమవారంగా జరిగింది అవును ప్రతిష్ట, నేను దాన్ని రామవరం అన్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ రామవరం అంటే రాముడు అని చెప్పేసి. ప్రపంచంలో న్యూయార్క్ టైమ్స్ అవన్నీ రాసినవి కూడా నేను చదివాను. ఓకే, చాలా చాలా బాగా రాసినాయి. మోడీ హెస్ డన్ ఫెంటాస్టిక్, యూజ్డ్ ఇట్. నిజంగా చేశాడు, నిజంగా అంత బాగా చేశారు. అంటే ఆ యాక్సెప్టెన్స్ కూడా అన్ని వర్గాల నుంచి కూడా ఆయనకు లభించింది. చాలా చాలా జాగ్రత్త పడ్డారు. ఎల్కే అద్వాని కూడా హృదయపూర్వకంగా పిలలేదు, ఊరినే టెంటేటివ్గా పిలిచారు అంతే. దట్ స్టార్టెడ్ విత్ ఎల్కే అద్వాని. అవును, అంతే కదా. రామ జన్మభూమి అనే దాన్ని వాళ్ళు తీసుకెళ్ళింది బాలంగా. విల్ బి పొలిటీషియన్, మీరు ఎన్ని చెప్పండి, అది ఫర్గాటన్ స్టోరీ కింద వదిలేశారు. సరిగ్గా అది అయిపోయిన 15 రోజులకి నితీష్ని పక్క లాగారు. ఓకే, అది డెవలప్మెంట్. ఇది విచ్ఛిన్నం అయిపోయింది. అక్కడ కలవన్ దేవతే మ్యాట్ క్రాక్, బెంగాల్ దీది మమత తనకు దాని అయిపోదామని ఇలా ఉండటం వల్ల ఏంటి నితీష్ అవుతాడు అని చెప్పేసి గమనించి ముందు తను వాకౌట్. ఓకే ఓకే, కాంగ్రెస్ ఒకటే ఫామ్గా ఉంది, అందరూ వస్తే కలుపుకుపోదామని. ఓకే, కాంగ్రెస్కి అంత సీన్ లేదు కదా నేషనల్ లెవెల్లో. ఓకే, నేషనల్ సినారియోలో అంత సీన్ లేదు. సో అది అయిపోయినా ఇన్ని రోజులకి నితీష్ విల్ కమ్ అండ్ జాయిన్ అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఓకే, బీజేపీ ఆల్రెడీ నోస్ అండి అది. అందులో అతను ఫ్రాడ్ లేని మచ్చలేని చెల్లికాడు ఒకడు ఉన్నట్టు అయిపోయాయి. అదే నితీష్ కుమార్ ఆయనకే ఇస్తారు, ఆయనే అవుతాడు కాదు వాళ్ళ ద్వారా ఎదుకెళ్ళమన్నాడు అక్కడ విడగొట్టడానికి. ఓకే, మీకు అర్థమైందా? విడగొట్టేశారు. కోవర్ట్ లాంటాడు అనుకోవాలి, పక్క కోవర్ట్ అనలేము, బికాజ్ ఆయన ఫ్రాడ్ కదా ఆయన. సో ఆయన స్ట్రాటజీ ఆయనకుంది. ఆయన స్ట్రాటజీ మళ్ళీ మోడీదే అంటే ఇంటికి వెళ్తే మాట్లాడుకుంటారు వాళ్ళు. ఓకే, అంటే అంత మీరు అంటారు మరి నిజాయితీపరుడు అయినటువంటి ఆయన ఎందుకు కూటమిలోకి రావాలి? కుర్చీ కిస్సా కుర్చీకా. ఒకవేళ అలాగ వెళ్ళినప్పుడు కానీ అది బాగా వర్కౌట్ అయిపోయింది అనుకోండి, పిఎం అయినా అవుతాడు అనుకున్నాడు. అక్కడ సీన్ అలా కనపడలేదు. అలాగైనా కూడా బెంగాల్ అది వచ్చేస్తుంది సీన్లోకి. ఇంకోటి ఎవడో కావాలంటుంది మాట వింటలేదు అని చేత రామ్ జన్మభూమికి ఎంత ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన ఎదురుగా ఆయన ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, అతను కూడా కలవడు. ఓకే, పంజాబ్ అని నానేవాడు. వాళ్ళు ఎన్ని వాళ్ళని పొడిచినా కూడా పంజాబ్ ఈజ్ ఓన్లీ ఆమ్ ఆద్మీ ఓన్లీ. సో ఇవన్నిటితో పాటు అతను
మనకే మాట్లాడుకుంటున్నాం, వాళ్ళకి తెలియదా? అదే ఆయన స్టేట్కి అన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అయిన ఆయన. అవును. అదే ఐ వర్క్ ఫర్ ఓన్లీ బీజేపీ. ఓకే. కోవర్ట్ అనకూడదు దాన్ని. ఆయనకున్న స్ట్రాటజీ ఏదో ఆయన స్ట్రాటజీ సీటు కాపాడుకోవాలి కదా. అవును. సో ఇది కాదు, ఇది వర్కౌట్ కాదు అన్న వస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రాలు పోయినట్టుగా ఉండకూడదు అనుకుని తను కాపాడుకున్నాడు. ఓకే. ప్రైమ్ మినిస్టర్ అయిపోదాం అని కూడా కాదు, ఇంపాసిబుల్ కానీ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం. ఎందుకంటే రామజరం భూమి మొత్తం కవర్ చేసేసింది. ఇప్పుడు ఏంటంటే 75 years తర్వాత కూడా వారు, అదే మోడీ గారు అంటే నాకు ఇష్టమే, ఆయన పిఎం ఉంటాడా, లేకపోతే ఇంకొకరు ఇద్దరు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ అయితే నాలాంటి వాళ్ళందరికీ ఆయన కావాలి. అక్కడ అమిత్ షా గుంటనక్కలాగా ఆయన ఉన్నాడు, ఆయన పొలిటీషియన్ ఆయన మళ్ళీ. కాకపోతే అందరూ యోగి ఆదిత్యనాథ్ వస్తేనే బెటర్ అనుకుంటారు, ఈ అన్యాయం అంతా అరికడతాడు బుల్డోజర్ తోటి అని చెప్పేసి అందరికీ ఒక మంచి నమ్మకం ఆయనకి, మనకి